కళా తపస్వికి మరో కలికితురాయి దాదాసాహెబ్ ఫాల్కే ప్రశస్తి. సకారాత్మక దర్శకుడిగా ఆయన సరిగమలతో సరాగాలాడిన సందర్భాలు కోకొల్లలు. బహుశా ధ్వని మరవరిగా వాహినిలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం వినసొంపైన విలువలున్న సాహిత్య సంగీతాలను అందరికీ అలవోకగా అందించే అబ్బురమైన ప్రతిభనిచ్చిందేమో. అన్నపూర్ణలో అబ్బిన సంస్కారం, ఒంటి నిండా వలువలున్న విలువలున్న వ్యక్తిత్వ చిత్రణతో సైతము సై అనిపించే కనసొంపైన అద్భుత చిత్రాలను అవలీలగా తీయగలిగే సామర్థ్యాన్ని సమకూర్చిందేమో. 1971 వరకు కుటుంబ కథా చిత్రాలతో కొనసాగిన కాశీనాథునిలో నిద్రాణమై ఉన్న సంగీత సాహిత్యాభిలాష వాటిని దృశ్య శ్రావ్య కావ్యరూపంగా భావోద్వేగాల సమ్మిశ్రణంగా సమర్పించగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన చిత్రం బాలయ్య గారి చెల్లెలి కాపురం. అందులో సీనారే గారి ఆడవే మయూరి నృత్య కవిత అని నా ప్రగాఢ విశ్వాసం. విభిన్నమైన కథను తెరకెక్కించే విశ్వనాథుని ధైర్యానికి వెన్నంటి నిలిచిన నిర్మాత బాలయ్య గారైతే సామాన్య ప్రజాబాహుళ్యం ఎరిగిన ఎల్లలను దాటి సందర్భానుసారంగా తెలుగు సంస్కృత సమాస సమాహారమైన వీనుల విందుగా కనుల పండువుగా దృశ్యీకరిస్తే సాంప్రదాయ కళలకైనా ప్రజలు హారతి పడుతారనే వారిరువురి ఆత్మస్థైర్యపు సాక్షాత్కారమే ఆ కమనీయ దృశ్యం. పెరిగిన ఆత్మవిశ్వాసం ఇంతింతై సిరిసిరి మువయై మురోగడానికి మరో 5 ఏళ్లు పట్టినా కాశీనాథుని జ్ఞానచచ్చువు నిరంతరంగా కళాభిమానులను అలరించడానికి ఆయనకు దొరికిన మరో అండ శ్రీ ఏడిద నాగేశ్వరరావు. కళా సృష్టిలో అలుపులేని వ్యవసాయం ఈ కళా స్రష్టలది. డబ్బు పెట్టామన్న ధీమాతో అడుగు అడుగునా దర్శకుణ్ణి సైతము నిర్దేశించే నిర్మాతలున్న ఈ రోజుల్లో కాశీనాథుని కళామంథనానికి కవ్వంగా ఒదిగి కన్నడము చేయని ఆగని క్షీరసాగర మదన కళాభినివేశం ఆ భావ శ్రీమంతులది. తనిసిరే వేల్పులు దధిరత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడిచినే యత్నమమృతము వడముదనక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. ఆ క్షీరసాగర మథనంలో మనకు దొరికిన ఎన్నో ఆణిముత్యాలు, వేటూరి, సిరివెన్నెల ఇత్యాది. అప్పటికే దొరికిన సాన మెరుగైన మరకత మన్నులు మామ మహదేవన్, బాలులు, మరెందరో. వెనుతిరిగి చూడని కళా తపస్వి పరాకాష్ట శంకరాభరణం. నభుతో నభవిష్యతి అన్న రీతిలో అన్ని శాఖల సమతుల్యమైన మేలు కలయిక మేటిలేని ఈ చిత్రం. సంగీతమపి సాహిత్యం సరస్వత్య స్తనద్వయం అన్న ఆర్యోక్తి నిజమైతే అమ్మ నుండి ఆ క్షీరాన్ని సమపాళ్లలో జుర్రి అందరికీ పంచిన ఘనత విశ్వనాథుడిదే. ఆ మహామహుడికి దక్కిన ఈ గౌరవం కళలది. వాటిని చేతులొడ్డి తన వంతు కృషితో పోషించి కాపాడిన ఆయనది. ఆయన నాయకత్వంలో ఒదిగి సొబగులు పొదిగిన అనేక మంది సహకళాకారులది, సాంకేతిక నిపుణులది, నిర్మాతలది, చలనచిత్ర పరిశ్రమది, తెలుగువాడిది.